ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి తమ దేవునిగా కలిగిన ప్రజలు ధన్యులు. ఆస్తి ఐశ్వర్యము కలిగిన వారు కాదు, అందచందములు కలిగినటువంటి వారు కాదు, వెండి బంగారములు కలిగినటువంటి వారు కాదు, అధికారము కలిగినటువంటి వారు కాదు. ఏ మనిషి బలహీనుడైనా, అజ్ఞాని అయినా, ఎన్నిక లేనివాడైనా, ఆస్తి లేనివాడైనా, బీదవాడైనా, దరిద్రుడైనా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి దేవునిగా కలిగి ఉంటే నిజమైన అతిశయము, నిజమైన ఐశ్వర్యము, కొట్టివేయబడినటువంటి ఐశ్వర్యము, కొట్టివేయబడినటువంటి ధన్యత భాగ్యము. పాపముల చేత, అపరాధముల చేత కఠినమైన నీ హృదయాన్ని, నా హృదయాన్ని ఆయన కోరుకుంటున్నది నీ సంతోషమును దూరము చేయడానికి కాదు, నీ ఆనందమును దొంగలించడానికి కాదు. కఠినమైన నీ హృదయములోనికి ఆయన వచ్చి మృదు స్వభావము కలిగిన హృదయముగా మార్చి పరిపూర్ణమైన ఆనందము, చెప్పనాశక్యమైన ఆనందమును, సంతోషమును నీ సొంతము చేయడానికి ఆయన నీ హృదయములో చోటు కోరుతూ ఉన్నాడు. మాతుగల మాట చేత సర్వలోకమును సృజించి ఆకాశ మహాకాశములలో ఉన్న నక్షత్రములను, సూర్యచంద్రులను తన మాట చేత తమ యొక్క కక్షలో గమనంలోకి తీసుకొచ్చినటువంటి ఆ తండ్రి నిన్ను మార్చడము ఆయనకు పెద్ద పనేమి కాదు. నీ హృదయపూర్వకముగా ఆయనకు హృదయంలో చోటు ఇవ్వవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ఆశ కలిగి ఉంటే, అయ్యా నా హృదయము నీకు అర్పిస్తున్నాను తండ్రి అని హృదయపూర్వకముగా, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయనను ఆరాధించగలిగితే, ఆయన మహిమను, ప్రభావమును తలంచుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నా దేవుడిగా నువ్వు కావాలి నాయన, నిన్ను వెంబడిస్తాను నాయన అని హృదయపూర్వకముగా ఆయనను ఆరాధన చేయగలిగితే నీలాంటి ధన్యుడు, ధన్యురాలు, భాగ్యవంతురాలు, భాగ్యవంతుడి లోకములో మరి ఎవరు లేడనేది నిశ్చయము. సంతోషముతో ఆయనను ఆరాధన చేద్దాం. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యశ్వరాజాని భవనములో రేయి పగలు వేచియుందును. ఆయన సన్నిధిలో రేయం పగలు నిలుచుండి ఆరాధించిన, స్తుతించిన ఆయన రుణము తీర్చలేనటువంటి ధన్యత భాగ్యమునకు ఆయన నన్ను పిలిచాడు. చక్కగా చప్పట్లు కొడుతూ, ఉత్సాహధ్వని చేస్తూ, సుమధుర స్వరములతో, దేవదూతలతో కలిసి ఆయన పరిశుద్ధ నామాన్ని గొప్ప చేద్దాం. వచ్చిన వారందరూ భవనములో రేయి పగలు వేచియుందును, యశ్వరాజాని భవనములో రేయి పగలు వేచియుందును. ఆయన
సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఇదిగో వారమంతా నీకు సమయమినిచ్చి సజీవ లెక్కలో ఉంచి రాకపోకలో తోడుగా ఉండి క్షేమమునిచ్చి నిన్ను నీ కుటుంబాన్ని పోషించి ఇదిగో నీకు ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేతపట్టుకొని ఆయన సన్నిధిలో నిలబడే ధన్యత భాగ్యం ఇచ్చిన ఆ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధన చేద్దాం. ఆమేన్. చింతలు మర్చిపోయే సమయము, బాధలు మర్చిపోయే సమయము, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము గలదు. ఆ సంతోషమును పరిశుద్ధాత్మ చేత అనుభవిద్దాం. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. స్వరమెత్తి అందరూ నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. అందరూ ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా, 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 ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. ధ్యానపూర్వకముగా నీ మనస్సును, నీ యొక్క హృదయాన్ని అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన ఆ తండ్రి మీద నిలిపి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే, ఆరాధన చేస్తూ ఉండగానే, పాటలు పాడుతూ ఉండగానే నీ స్థితిగతులు మార్చబడుతూ ఉన్నవి. నీ స్థితిగతులు మార్చబడుతున్నాయి. నీ కన్నీరు తుడవబడుతూ ఉంది. నీ దుఃఖము నాట్యముగా మార్చబడుతుంది. అలసిన శరీరానికి, బలహీనమైన శరీరానికి బలమును ధరింపచేసేటువంటి బలవంతుడైన తండ్రిని ఆరాధన చేద్దాం. ఆమేన్. స్తోత్రం. అంతటా నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిక్కేను, ఆరాధనా నీకే. ప్రతి నోరు తెరిచి అంతటా నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిక్కేను, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా. గడప గమ్ములు పునాదులు కదులుచున్న వేళ తండ్రి నీకేనయ్యా ఆరాధనా, 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 ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యశ్వరాజాని భవనములో రేయి పగలు వేచియుందును. నిన్ను
స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచె. పాడు 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 ఆమేన్. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. యశ్వరాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యశ్వరాజాని భవనములో స్వరమెత్తి రేయి పగలు వేచియుందును. పరిశుద్ధ పరచు యెహోవా ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హోసేను, ఆరాధనా నీకే. పరిశుద్ధపరిచేటువంటి శ్రేష్టమైన మూల్యమైన రక్తము నీ కొరకు కాచబడింది. ఆయన రక్త ప్రోక్షణకి నీకు వచ్చిన నీవు పరిశుద్ధ జనాంగముగా ఆయన కొరకు సిద్ధపరచబడుతున్న వధువు సంఘం. నీకే ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి, ప్రతి ఒక్కరు వచ్చిన వారు స్వరమెత్తి కోట్ల దూతగణము చేత పరిశుద్ధుడు 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 అని మానక కొనియాడబడుచున్న సృష్టికర్తను ఆరాధన చేద్దాం. నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యశ్వరాజాని భవనములో రేయి పగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యశ్వరాజాని భవనములో రేయి పగలు వేచియుందును. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నిన్ను నన్ను తన పోలికగా సృజించుకున్న సృష్టికర్త నీవు నేను రూపము కోల్పోయినప్పుడు, తన మహిమను కోల్పోయినప్పుడు, పరిశుద్ధతను కోల్పోయినప్పుడు, తన ప్రేమను కోల్పోయినప్పుడు, తన ఇచ్చిన మహిమైశ్వర్యమును మన శరీరీచ్ఛల కొరకు, శరీర కోరికల కొరకు ఈ లోకములో పాపమునకు సాతానుకు దాసునిగా దాసురాలుగా మార్చబడినప్పుడు అత్యున్నత సింహాసనము విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచక ఆయన రక్త మాంసములు ధరించిన వాడై నీ కొరకు నా కొరకు పరిశుద్ధపరిచేటువంటి ఆ శ్రేష్టమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తమును నీ కొరకు నా కొరకు కార్చి నిన్ను ఒక పరిశుద్ధ జనాంగముగా ఆయన తన కొరకు సిద్ధపరచుచు ఉన్నాడు. ఆయన నీతిని ఆపాదించాడు, ఆయన బలమును ధరింపచేశాడు, ఆయన జ్ఞానమును నీకు ధరింపచేశాడు. తన యొక్క దరిద్రము ద్వారా నీవు నేను ఐశ్వర్యవంతులుగా మార్చాడు. ఆ ప్రేమను జ్ఞాపకము చేసుకోకుండా, ఆ ప్రేమను స్తుతించకుండా, ఆ ప్రేమను
ఆరాధించకుండా మౌనముగా ఉండే సమయము కాదు. సియోనులో మౌనముగా ఉండుట ఆయనకు స్తుతి చెల్లించుటయే. మౌనముగా ఉండే సమయము కలదు, గంభీర ధ్వనులతో ఆరాధించే సమయము కలదు. గడప కమ్ములు పునాదులు కదులుచు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన ఆ తండ్రి దర్శనము చూస్తున్నాడు. ఎరుపులు శరాపులు ఆయనను గాన ప్రతిగానములు చేస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. నీ కొరకు ఆయన చేసిన కార్యములను తలంచుకొని ఆయనను స్తుతించు, ఆయనను ఆరాధించు, ఆయనను కీర్తించు, ఆయనను పూజించు. నీ స్థితిగతులు మార్చబడతాయి. నీ యొక్క పాప స్థితి ఆయనకు తెలిసినదే, నీ బలహీన స్థితి ఆయనకు తెలిసినదే, నువ్వు పడిపోయిన స్థితి ఆయనకు తెలిసినదే. ఆయన రక్తము సిద్ధముగా ఉన్నది నిన్ను క్షమించడానికి, పరిశుద్ధపరచడానికి, ఆయన నీతిని ఆపాదించడానికి. ఆ రక్త ప్రోక్షణ కిందికి వచ్చిన ఎడల నిశ్చయముగా నీవు నీతిమంతునిగా, నీతిమంతురాలుగా మార్చబడతావు, మార్చబడతావు, మార్చబడతావు. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేషువా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేషువా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేష రక్తము రక్తము రక్తము. యేష మన ఎదుట ఉంచబడినటువంటి ఆయన శరీరమును రక్తమును సేవించడానికి మన హృదయాలను సిద్ధమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేష రక్తము రక్తము రక్తము. యేష రక్తము రక్తము రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేషువా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేషువా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, ఆమేన్. సంహారమునే తప్పించెను. యేష రక్తము రక్తము రక్తము. యేష రక్తము రక్తము. గత వారములు, గత నెలల్లో చేసిన పాపదోషములను క్షమించమని అడుగుదాము. ఆయన రక్త ప్రోక్షణ కిందికి వద్దాం. రక్తము అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేష రక్తము రక్తము రక్తము. యేష రక్తము రక్తము రక్తము. యేష రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, సాతానును గడగడలాడించే రక్తము, స్వస్థపరిచే రక్తము, పరలోక రాజ్యము చేర్చే రక్తము, మన సాక్షిని కడిగే రక్తము, పరిశుద్ధ స్థలములో చేర్చే రక్తము, అమూల్యమైన నిష్కలంకమైన యెహోషువ రక్తము. ఈ రక్తము చేత
మా స్తుతుల మీద ఆసీనులపై మమ్మల్ని అంగీకరించి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యెహోషువ మెస్సీయ నామములో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా.